హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కోమల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, జెన్జీ. ఈ జెన్జీని కనుక మనం అర్థం చేసుకోలేకపోతే ఫ్యూచర్ని కూడా మనం అర్థం చేసుకోలేము. నేను ఈ మాట ఎందుకన్నానంటే, స్క్రోల్ చేస్తూ పెరిగిన ఫస్ట్ జనరేషన్ ఇది. ఇంటర్నెట్ లేకపోతే లైఫ్ని ఇమాజిన్ చేసుకోలేదు. మేమ్స్తో మాట్లాడుతూ 9 to 5 కాదు, ప్యాషన్ టు పర్పస్ అని ముందుకెళ్ళే జనరేషన్ ఈ జెన్జీ. సో లేట్ చేయకుండా వెల్కమ్ టు ద జెన్జీ వరల్డ్. ఈ వీడియో ఎవరి పర్సనల్ ఒపీనియన్ కాదు, సోషల్ మీడియా రీల్స్ అసలు కాదు, రీచ్ కోసమా కానే కాదు. సో 2025లో జరిగిన గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్ బేస్ చేసుకొని క్లియర్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఈ వీడియో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి అందరికి అర్థమయ్యేలాగా సరళమైన భాషలో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. కమింగ్ టు ద సర్వే నెంబర్ 1, డెలాయిట్ 2025 గ్లోబల్ జెన్జీ సర్వే. సో ఈ సర్వే ప్రకారం డెలాయిట్ వాడు సుమారు 44 కంట్రీల్లో 23,000 జెన్జీ పార్టిసిపెంట్స్ త్రూ చేసిన సర్వేలో వీళ్ళకి కొన్ని కీ ఫైండింగ్స్ అనేవి ఐడెంటిటీ చేశారు. సో అందులో ప్రప్రథమంగా వీళ్ళు చూసింది ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ. సో ఈ ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ అనేది మల్టిపుల్ జనరేషన్స్లో ఉంటూనే ఉంది, బట్ ఈ పర్టికులర్ జనరేషన్లో కొంచెం హై అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ పర్టికులర్ జనరేషన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి హయ్యర్ పొజిషన్స్ కంటే కూడాను వెల్ బీయింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ సర్వేలో ఓన్లీ 6% ఆఫ్ పీపుల్ వరకే హయ్యర్ పొజిషన్స్కి చూస్తున్నట్టు తేలింది. ఏఐ ఫ్యూచర్ జాబ్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తుందని వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసే జనరేషన్ ఇది. అట్లానే క్లైమాటికల్ చేంజెస్ అండ్ ఆల్సో పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ చూసి వచ్చారు కాబట్టి డెఫినెట్గా వాటి మీద కూడా స్ట్రాంగ్ బిలీవ్ ఉందని చెప్పేసి ఈ సర్వేలో మనకు తెలుస్తుంది. సెకండ్ సర్వే, గలప్ 2025 వాయిస్ ఆఫ్ జెన్జీ. సో ఈ పర్టికులర్ సర్వే గలప్తో పాటు వాల్టన్ ఫ్యామిలీ ఫౌండేషన్ కలిసి చేసిన సర్వే ఇది. సో ఈ సర్వేలో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన కీ ఫైండింగ్స్ మేజర్గా స్టూడెంట్స్లో అనేది ఎంగేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. అట్లానే ఆల్మోస్ట్ 45% ఆఫ్ అడల్ట్ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఫీలింగ్ లైక్ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఫినాన్షియల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎవరైతే స్టూడెంట్ నుంచి జాబ్కి ట్రాన్సిషన్ అవుతారో ఆ టైంలో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయ్యి ప్రెషర్ తీసుకుంటున్నట్టు ఈ స్టడీలో మనకు తెలిసింది. కమింగ్ టు ది థర్డ్ రిపోర్ట్, ఇప్సాస్ జనరేషన్ రిపోర్ట్ 2025. సో ఈ పర్టికులర్ రిపోర్ట్లో జనరేషన్ మధ్య వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే ఈ రిపోర్ట్ మనకు తెలుస్తుంది. అందులో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన కీ ఫైండింగ్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెప్పగలిగింది అయితే జెన్జీ పీపుల్ లేజీ కాదు. ఇప్పుడు వస్తున్న ప్రతి రిపోర్ట్ కూడా జెన్జీ పీపుల్ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, దే ఆర్ టూ మచ్ ఆఫ్ అడిక్టెడ్ టు ద డిజిటల్ సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ మనకి న్యూస్ ఛానల్లో వస్తుంది. బట్ యాజ్ పర్ సర్వే మనకు తెలియదు అయితే మాత్రం దే ఆర్ నాట్ లేజీ. ఈ జనరేషన్ పీపుల్కి డెసిషన్ మేకింగ్లో వాల్యూ అండ్ ఎథిక్స్ త్రూనే డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఆల్సో వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ డైవర్సిటీకి ఫుల్ సపోర్ట్గా ఉంటారు. సో యాజ్ పర్ దిస్ సర్వే దే ఆర్ ఫుల్లీ సోషల్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ని ఫాలో అయ్యే జనరేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ సర్వే మనకి 2025. సో ఈ సర్వేలో మనం ఈ జెన్జీ పీపుల్ యొక్క వర్క్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, సో వీళ్ళు ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ని యాక్సెప్ట్ చేయగలరు అనేది ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తుంది. సో వీళ్ళు చేసిన కీ ఫైండింగ్స్ అయితే మాత్రం ఈ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో హైబ్రిడ్ మోడ్ ఆఫ్ వర్క్ని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో పర్టికులర్గా ఏదైతే టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో సో వీళ్ళైతే టాలరేట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు. సో డెఫినెట్గా ఈ జనరేషన్కి పర్టికులర్గా ప్రీవియస్గా ఉన్న మిలియన్స్కి వీళ్ళకి ఉన్న జనరేషన్ ఏంటంటే మిలియన్స్ పీపుల్ దే ఎగ్జిస్ట్ ఈవెన్ ఇట్ ఈస్ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అయినా ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అయినా సరే వర్క్ అనేసరికి దే టూ మచ్ ఆఫ్ డెడికేటెడ్ టు ద వర్క్. బట్ ఈ జనరేషన్లో చిన్న చేంజ్ వచ్చినా సరే దే కాంట్ హ్యాండిల్ అండ్ దే విల్ నాట్ టాలరేట్. ఈ సర్వే ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ జెన్జీ పీపుల్కి జాబ్ అనేది ఒక పర్మనెంట్ లాయల్టీ కానే కాదు, ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ విత్ స్కిల్ ఆపర్చునిటీ కింద వీళ్ళైతే కన్సిడర్ చేస్తున్నారు. అనేక సర్వేలో మనకు తెలియనైతే ఈ జెన్జీ పీపుల్ అనే వాళ్ళు క్రియేటివ్, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ అనేది మనకు తెలియంది. బట్ కమింగ్ టు దిస్ ఐక్యూ లెవెల్, చాలా సర్వేస్లో ఇప్పుడు మనకు తెలిసింది ఈ జెన్జీ పీపుల్లో ఐక్యూ లెవెల్ అనేది డౌన్ అవుతుంది. ఎందుకు? సో వాళ్ళు ఎక్కువ డిజిటల్ వర్డ్కి స్టిక్ ఆన్ అయి ఉండడం అండ్ 24/7 రీల్స్ చూడడం అండ్ ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ, అండ్
ఈవెన్ ఆ ఎమోషనల్ బాండింగ్ కూడా ఇంటర్నెట్లో షేర్ చేయడం. సో దీనికి ఎక్కువ డిపెండ్ అయిపోయి సో దే ఆర్ నాట్ ఇంటెలెక్చువల్లీ నాట్ స్మార్ట్. బట్ ఐక్యూ ఈజ్ పారామీటర్ ఆఫ్ నాలెడ్జ్ అనుకుంటే సో దీనికి సంబంధించి నేను మీకు ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చెప్పగలను. తెలంగాణ వరంగల్కి సంబంధించిన దీప్తి జీవాంజీ. సో రీసెంట్గా మీరు న్యూస్ ఛానల్స్లోనూ అండ్ సోషల్ మీడియాలోనూ వినే ఉంటారు. ఆమె జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దీప్తి చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ బయట కానీ చాలా బుల్లింగ్కి ఇబ్బంది పడింది. తన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనరికం అవడంతో చిన్నప్పుడే ఆమె అంగవైకల్యంతో జన్మించింది. సో ఈ అంగవైకల్యం ఏదైతే ఉందో దానివల్ల ఆమె ఫేస్ కొంచెం నార్మల్ కంటే కొంచెం డిఫరెంట్గా అనేది కనబడుతుంది. సో దానివల్ల స్కూల్లో అందరూ ఆమెని కోతి అని చెప్పేసి ఎగతాళి చేసేవాళ్ళు. సో అయినా సరే ఎప్పుడు ఆమె డిప్రెస్ కాలేదు. సో తను ఒక డిసిప్లిన్ అండ్ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ రెండు బేస్ చేసుకొని ఆమె పారా అథ్లెటిక్ అండ్ ఇంటెలెక్చువల్లీ డిసేబుల్ కేటగిరీలో కంపీట్ చేసింది. అలాగే 2024 పారాలింపిక్లో 400 మీటర్స్ T20 రేస్లో కూడా ఆమె బ్రాంజ్ మెడల్ అనేది సొంతం చేసుకుంది. సో భారతదేశం యొక్క గొప్పతనాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ గ్లోబల్ స్టేజ్ మీద రిప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ట్రెడిషనల్ ఐక్యూ స్టాండర్డ్స్ ప్రకారం అయితే దీప్తి జీవాంజీని సొసైటీ లోవర్ క్లాస్లో పెట్టాల్సి ఉంటుంది. బట్ షీ ఈజ్ రిప్రజెంటింగ్ అవర్ ఇండియా ఇన్ అ గ్లోబల్ స్టేజ్. ఐక్యూ కన్నా డిసిప్లిన్ అండ్ సాధించాలన్న పట్టుదల ఉంటే డెఫినెట్గా మనం ఏదైనా సాధించగలం అన్నది దీప్తి జీవాంజీ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో జెన్సీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వేలు ఈ రిపోర్ట్స్ ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏ జనరేషన్లో అయినా ఏ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ట్రాన్సాక్షన్ అనేది కామన్. సో ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో మీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని నేను ఎంతో కొంత తగ్గించానని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద ఎండ్ కార్డ్. సో ఒపీనియన్ కంటే కూడా రీసెర్చ్ చాలా ముఖ్యం అండ్ జడ్జిమెంట్ కంటే కూడా అండర్స్టాండింగ్ ఇంకా ముఖ్యం. సో ఈ జెన్జీ పీపుల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళకి కనుక మనం ప్రాపర్ సపోర్ట్ ఇవ్వగలిగితే దే కెన్ డూ ద మిరాకిల్స్. సో ఇది ఇవాళ మన వీడియో. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కామెంట్ విత్ యువర్ ఒపీనియన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.